ఇప్పుడు అరుణమ్మ అంటూ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పర్మిషన్ లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎలా వెళ్తారని. అమ్మ ఆయన సొంత ఇల్లు అది, పార్టీ ఆఫీస్ ముందు ఉంటది. ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికి కూడా కరకట్ట మీద ఇల్లు ఉంటది. కింద ఫ్లోర్ లో 2 రూమ్లు, యువతల పక్క హాల్ అవన్నీ ఉంటాయి. వంశీ వెళ్ళినా లేకపోతే మీలాంటి జనసేన మిత్రులు వెళ్ళినా అక్కడ కాదండి ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు చెప్తారు కదా. అనుకోండి. కాదండి, అది మీరెందుకు తీసుకుంటారు? శేఖర్ రెడ్డి గారు చెప్తారు లేండి దానికోసం, మీరెందుకు దాన్ని తీసుకోవడం? వేరే సబ్జెక్ట్ మరి అన్నప్పుడు పిలకండి సార్. అలా కాదండి, మీకు అవసరమే ఉంది అది. అది కాదు, అదే కాదండి, ఆయన ఇంటి కోసం శేఖర్ రెడ్డి గారు కాకుండా మీరు వేరే సబ్జెక్ట్ తీసుకుంటారని ఇప్పుడు సబ్మిషన్ అడిగినప్పుడు. అరే కాదండి సార్, ఒక నిమిషం చెప్పాలి, అందుకనే ఇల్లు విషయం చెప్తే చెప్తాను నేను. అదే అది చెప్పండి మీరు, అంతేగాని మీరు ఆ ముందున్నది వెనకాతలు ఉన్నది అవన్నీ మీకెందుకు? మరి అదేగా చెప్పాలి కదా, వాళ్ళ డౌట్లు వాళ్ళు కదా. దాచున్నప్పుడు లెక్కర్ క్యాష్ అమ్మిన ప్రాతిపదిక మీద ఉన్నప్పుడు డిజిటల్ కరెన్సీతో పాటు లిక్విడ్ క్యాష్ డిస్మాండిల్ చేసామని ఎక్కడి నుంచి చెప్పనప్పుడు లేని అప్రాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు నిరోధిద్దాం అన్న కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు, నియంత్రించబడినప్పుడు చుట్టుపక్కల ఏటీఎం లో డబ్బులు దొరకట్లే, లిక్విడ్ క్యాష్ లేనోడు వాళ్ళు తాగవలసినోడు తాకుండా ఆగుతాడు. ఒక విధంగా నియంత్రణే కదా. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోలుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోల్చడం ఇష్టం వచ్చిన పోల్చుకోండి. మీరు పోల్చినోడు ఎవరు పోల్చినా ఆయన వెళ్ళి అడగండి. దీని మీద మీరేం కామెంట్ చేయరా? ఎవరు పోల్చారు అని అడగండి, నేను పోల్చిన అడగండి. దీని మీద మీ కామెంట్స్ ఏం లేవా? ఎందుకు ఉండాలి? ఔరంగజేబు ఏ పనులు చేశాడు, అందులో మంచి పనులు చేశాడు, చెడ్డ పనులు చేశాడు. కొన్ని పనులు చేసిన వాటిని సందర్భానుచితంగా కంపేర్ చేస్తే ఉన్న మాట్లాడారు. వీళ్ళకి నచ్చింది కాబట్టి ఔరంగజేబుతో కంపేర్ చేస్తానంటే ఎలాగుంటుంది? ఇప్పుడు చూడండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు నచ్చలేదు, దానికి మీకు నచ్చలేదు కాబట్టి నేను ఇంకా ఛానల్లో మాట్లాడకూడదు అన్నట్టు. ప్రసాద్ గారు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. ఖచ్చితంగానే ఉంటారండి. మీకు నచ్చితే వాళ్ళగా నచ్చపోతే వాళ్ళగా ఉన్నప్పుడు ఇక్కడ నచ్చ కుదరదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంశం మీరు ఏదో సబ్మిషన్ అంటే ఇంపార్టెంట్ ఏమో అనుకున్నాను. ఇప్పుడు శేఖర్ మాట్లాడతారు కదా, అది మాట్లాడితే ఇవాళ నేను కూడా ఇవాళ మీ సేవలో మొన్నటి దాకా డిజిటల్ కరెన్సీ అంటే కార్డు తప్ప ఇంకోటి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళ వెళ్తే బిలో 5,000 రూపీస్ క్యాష్ యాక్సెప్ట్ చేస్తామని తీసుకుంటున్నారు. రమ్మని కార్డు నేను చూపిస్తే ఎక్కడ పావంతకాలు క్రియేట్ చేయనప్పుడు యాజ్ ఇఫ్ అన్నట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ ఆన్ చేసి చెప్తాను.